నమస్తే, వెల్కమ్ టు జీపీఆర్ మీడియా. నేను మీ యాంకర్ అనిల్. సో ప్రస్తుతం మనం చెర్లపల్లి జైలు దగ్గర ఉన్నామన్నమాట. సో మీ అందరికీ తెలిసిందే, గత కొన్ని రోజుల ముంగడ చూసుకుంటే మాత్రం అమన్గల్లో ఒక ఇష్యూ, ఒక తాండాకు సంబంధించిన ఇష్యూ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా కూడా దేశవ్యాప్తంగా కూడా వైరల్ కావడం మనం చూస్తున్నాము. అంటే ఒక భర్త తన భార్యని, తన పిల్లలను కూడా చంపే ప్రయత్నంలో తన భార్య చనిపోయింది, తన కూతురు చనిపోయింది, తన కొడుకు చనిపోయాడు. ఒక కూతురు మాత్రం కొన ఊపిరితో బతికి హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. సో ఇక్కడ ఎవరైతే చంపిన రామ్దాస్ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో చెంచల్ కూడా జైలుకి కూడా తీసుకురావడం జరిగింది. సో రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ కూడా తను చనిపోవడం జరిగింది. సో 14 రోజుల రిమాండ్ తనకు వేయడం జరిగింది. పూర్తి కాగానే తను చనిపోవడం జరిగింది. అనుమానాస్పదంగా కూడా మృతి చెందాడంటూ కూడా కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ అంశానికి సంబంధించిన అడ్వకేట్ గారు మన దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. కాసేపటి క్రితమే చెంచల్ కూడా జైలు లోపల కూడా వెళ్ళి అక్కడ అధికారులతో కూడా అడ్వకేట్ గారు మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్పారు, అనుమానాస్పదంగా ఆ మృతి ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే. సో ఏం జరిగింది అంటే, రిమాండ్లో ఉన్న వ్యక్తి, ఖైదీ ఎవరైతే ఉన్నారో రిమాండ్లో ఉన్నాడు, తను చనిపోవడం జరిగింది. అనుమానాస్పద మృతి అని చెప్పి కూడా అంటూ ఉన్నారు కుటుంబ సభ్యులు. ఏం జరిగింది అంటారు అన్న? అది అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నది అంటే వేరున్నది, లోపల జరిగింది వేరుండదు. అంటే మనం ఎలాంటి ఎవిడెన్స్ నాకు తెలియదు. బట్ ఓన్లీ స్టాఫ్ మెంబర్స్ చెప్తున్నది ఏంటంటే జారీ పడ్డాడు అని అంటారు. అది కూడా మిస్టేక్. ఎందుకంటే యాజ్ ఎ జైల్ స్టాఫ్ అందరినీ క్లారిటీగా మొత్తం రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. లోపల ఏ జరిగినా వాళ్ళే రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. సో వాళ్ళే ట్రీట్మెంట్ చేయించారు. అది ఆయన మరణించడం జరిగింది నైట్ 15. మీ అందరికీ తెలిసిందే 64 క్రైమ్ నెంబర్లో పిఎస్లో, అది అమన్గల్ పిఎస్లో అది ఎఫ్ఐఆర్ అయింది. అది బ్రీచువల్ మర్డర్ కేసు ఇది యాక్చువల్లీ. దీంట్లో అక్యూజ్ నెంబర్ 1 రామ్దాస్ నాయక్, బాణావత్ రామ్దాస్ నాయక్ గారు. అయితే ఆయన నైట్ ఒక 14 డేస్ లోపు ఒక జారీ పడి కింద పైనుంచి కింద పడ్డాడు. ఎక్కడ నుంచి జారీ? జైలు లోపల ఫస్ట్ ఫ్లోర్ నుంచి కింద పడ్డాడు అని అంటున్నారు వాళ్ళ వర్షన్. సో మనం కూడా అది ఓకే అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, దానికి డాక్యుమెంట్స్ అన్నీ ఇప్పుడైతే ఎక్కడైతే ఈ చెంచల్ కూడా డబిల్పుర పిఎస్ కిందకి వస్తుంది, అక్కడున్న నిజంగానే సీసీ ఫుటేజ్ ఉంది, అట్లా జారీ పడ్డాడు అని చెప్పడం జరిగింది. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది ట్రయల్లో తెలుస్తుంది. ఒకవేళ అది జరిగితే సీరియస్గా అంతే ఉండదు. కాకపోతే అది లేదు, సీసీ ఫుటేజ్ లేదంటే చాలా సీరియస్గా ఉంటుంది మొత్తం జైలు స్టాఫ్ పైన. ఓకే, అంటే ఈ కేసుకి ఎంటర్ సంబంధించి కూడా పైనుంచి పడి చనిపోయాడంటూ కూడా చెప్తున్నారు. పైన మొత్తం ఇప్పటికి నడుస్తుంది. అది సీన్ ఏమైనా కొంచెం చేంజ్ వస్తే చాలా సీరియస్. అంటే యాజ్ అడ్వకేట్ గా మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు కొన్ని ఎవిడెన్స్ అలాంటివి ఏమైనా చూపించే ప్రయత్నం చేశారా? మనకి ఇప్పుడు అది ఇవ్వరు. వాళ్ళు ఆర్డీఓ గారికి ఇస్తారు, సబ్మిట్ చేస్తారు. వాళ్ళు ట్రయల్లో మనం చూడొచ్చు అన్నట్టు. ఓకే, అంటే ఎలా చూడవచ్చు అన్న? అంటే ఇక్కడ జైలుకి వచ్చిన 2 రోజులకే తను హాస్పిటలైజ్డ్ అయ్యాడు అంటూ కూడా అంటూ ఉన్నారు. మరి ఇక్కడ కుటుంబ సభ్యులు చూస్తే మాత్రం లోపల ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ ఇన్ ద జైల్ అన్నట్టు కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. అంటే తప్పులేదు. ఇప్పుడు ప్రొసీజర్స్ ప్రకారం 100 జరుగుతుంది. అంటే ఇప్పుడే జరిగిందే, అంటే ఆల్రెడీ జరిగిందే చెప్పాల్సిన అవసరం లేదు. అంటే లైక్ మనకు తెలియదు, వితౌట్ ఎవిడెన్స్ వి కాంట్ ఎక్స్ప్లెయిన్ చేయలేము. నాకు కూడా ఏం తెలియదు. నేను జస్ట్ లోపల ఆఫీషియల్కి అడిగాను, ఏం జరిగింది, ఎట్లా జరిగిందని అడిగాను. అడిగిన తర్వాత వాళ్ళు స్టూడెంట్స్ అట్లా జరిగిందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఏం చెప్పడం జరుగుతుందంటే, మాకు ఇలాంటి మేము కాంపెన్సేషన్ 100% ఫైల్ చేస్తాము, రేపటి హైకోర్టులో మాండమస్ ఇస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఓకే, సో దాని గురించి ఫర్దర్గా ఆలోచించాలి. ఓకే, అంటే యాజ్ అడ్వకేట్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న అన్న ఇది. అంటే ఆ వ్యక్తి చనిపోయాడు, అమ్మ చనిపోయింది, ఒక పిల్లగాడు చనిపోయాడు కాబట్టి 3 ఆడపిల్లలు మాత్రమే అక్కడ రోడ్డు పైన ఉన్నారు. సో వాళ్ళకి ఏదన్నా స్కై ఫండ్ లాంటిది ఏదైనా ఇక్కడ జైలు ప్రీమిసెస్లో ఒక వ్యక్తి చనిపోయాడు కాబట్టి, సో టోటలీ హ్యాండ్ ఓవర్ మొత్తం ప్రీమిసెస్ జైలుకి సంబంధించిన వ్యక్తుల దగ్గరనే ఉంటుంది. ఎందుకంటే ఒక వ్యక్తి అక్కడ చనిపోయాడు కాబట్టి మేబీ ఇక్కడ జరిగిందని చెప్పి కూడా అనుకోవచ్చు. కాబట్టి ఇలా ఏ విధంగా ఆ స్కై ఫండ్ లాంటివి ఇలాంటివి ఏమన్నా ఇచ్చే ప్రయత్నం ఏమైనా ఉంటాయి లా ప్రకారం? స్కై ఫండ్ అనేది వీళ్ళ దగ్గర ఉండదండి. ఏమన్నా ఉంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి NHRC, నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ ఇప్పిస్తుంది. ఓకే, అదేమన్నా ఫర్దర్గా ఉంటే తర్వాత చూసుకోవచ్చు. ఓకే, సో అంటే ఈ కేసులో ముఖ్యంగా చూసుకుంటే నలుగురు మీద ఈ కేసు బుక్ అయినట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకరిని మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పైన పెట్టారు. ఓకే, వాళ్ళ అంటే అనుమానం ఉందని పెట్టారు, వాళ్ళు అబ్స్కాండింగ్ పెట్టారు. మళ్ళీ వాళ్ళు స్టేషన్ బెల్ తీసుకున్నారు అని అనుకుంటున్నాను నేను. ఓకే, బట్ వాళ్ళు అంతే ఏమంటున్నారు అన్న? అంటే ఇది నా పర్సనల్ ప్రశ్న. ఆ కుటుంబానికి సంబంధించిన అంటే మీకు తెలిసి మీ దగ్గరకు వచ్చారు కాబట్టి
అంత్యక్రియలు ఎక్కడ చేయబోతున్నారు వాళ్ళు, అలాంటి సమాచారం, ఇప్పుడు బాడీ ఎక్కడ ఉంది, ఎప్పుడు తీసుకెళ్ళబోతున్నారు అంటే సమాచారం? బాడీ ఇప్పుడు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉందండి. ఓకే. బాడీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు వాళ్ళ బ్రదర్స్ అక్కీసుడు బ్రదర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, మేము అంత స్తోమత లేదు, మాకంత స్తోమత లేదు, మేము ఇంటికి తీసుకెళ్ళలేము, మేము 1 రూపీ కూడా మా దగ్గర లేదు, ఇప్పటికే ఆ అమ్మాయికి ప్రణీత అనే అమ్మాయికే చూసుకుంటున్నాం, ఆమెకే చాలా డబ్బులు ఖర్చు పెట్టినాము, ఏమైనా ఉంటే గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలి అని వాళ్ళు చెప్తున్నారు. అదే హ్యూమన్ రైట్ కమిషన్ కానీ నేషనల్ అట్లా ఒకవేళ ఇఫ్ ఏం జరిగినా డెఫినెట్లీ మేము మాత్రం అప్రోచ్ అవుతాము, ఓకే, ఫర్దర్గా అప్రోచ్ అవుతాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు. అదర్ అప్పీల్కి వెళ్తాం, ఎక్కడైతే ఆల్టర్నేటివ్స్ ఉంటాయో డెఫినెట్లీ మేము అక్కడికి వెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.